తొలి మహిళల ప్రపంచ కప్ను అందుకునేందుకు మన ఉమెన్స్ టీం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా పైన భారీ టార్గెట్ను చేసి ఫైనల్ చేరిన మన ఉమెన్స్ టీం ముంబై వేదికగా మరికొన్ని గంటల్లో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్తో టైటిల్ ఫైట్ చేయబోతుంది. బలాల పరంగా ఇరు జట్లు సమంగా కనిపిస్తుంటే ఇదే టోర్నీలో లీగ్ దశలో మనపైన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు గెలుపును సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్లో మన టీం చిన్న తప్పిదాలతో స్వల్ప తేడాతో ఓడిపోగా ఫైనల్ జరిగే నవీ ముంబైలోనే టీమిండియా వరుసగా 3 మ్యాచ్లు ఆడడం కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక ఫైనల్లో భారత జట్టు 6 బౌలింగ్ ఆప్షన్స్ 8 బ్యాటింగ్ ఆప్షన్స్తో ఆడబోతుంది. సెమీఫైనల్లో విఫలమైన రాధా యాదవ్ స్థానంలో స్నేహ రాణా జట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు తప్ప సెమీఫైనల్లో ఆడిన జట్టే ఫైనల్ అయితే ఆడబోతుంది. భారత జట్టు గెలవాలంటే 4 అంశాలపైన అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, సౌత్ ఆఫ్రికా బలం ఆ జట్టు కెప్టెన్ అయిన లారా వోల్వర్ట్ ఈ టోర్నీలో 470 రన్స్తో దుమ్ము లేపుతుంది. సెమీస్లో కూడా భారీ శతకం సాధించగా లీగ్ దశలో కూడా మనపైన అయితే అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఈమెను త్వరగా అవుట్ చేసినప్పుడే భారత జట్టుకైతే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. మిగతా బ్యాటర్స్ను అడ్డుకోవడం భారత జట్టుకు కష్టం కాకపోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో మరిజెన్నె క్యాప్ను ఎదుర్కోవడం భారత జట్టుకు సవాల్తో కూడుకున్నది. ఈమె బౌలింగ్లో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్, ముందుగా బ్యాటింగ్ చేయాలి. నవీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. సో బ్యాటింగ్ చేసే క్రమంలోనే భారీ స్కోర్ను సాధించాలి. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇరు జట్ల పైన ఒత్తిడి ఉంటుంది. టార్గెట్ చేసే సమయంలో ఒత్తిడి అనేది సహజంగా ఉండే సందర్భమే కాబట్టి భారీ స్కోర్ ఉన్నప్పుడు ఆ ఒత్తిడి అనేది మిగతా జట్టు పైన పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 300+ రన్స్ చేస్తే విజయ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. థర్డ్ థింగ్ వచ్చేసి ఓపెనర్లు నిలబడాలి. సో సెమీస్లో వచ్చేసి షెఫాలి వర్మ కానీ స్మృతి మందన ఇద్దరు కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో వారి యొక్క ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అది కీలకం కాబోతుంది. వీరిద్దరిలో ఒకరు మాత్రం భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ థింగ్, పేస్ బౌలర్లు అయితే రాణించాల్సిన అవసరం ఉంది. సో లీగ్ దశలో కొన్ని మ్యాచ్లలో క్రాంతి గౌడ్ కానీ అదేవిధంగా మనం చూసినట్టయితే అమన్జిత్ కౌర్ కానీ రాణించినప్పటికీ తర్వాత తేలిపోయారు. దారుణంగా పరుగులు ఇస్తున్నారు. స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఫాస్ట్ బౌలర్లు అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఫాస్ట్ బౌలర్లు రాణించినప్పుడే భారత జట్టు విజయ అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తెగువ చూపించిన భారత మహిళల జట్టు అదే తెగువను అదే అసాధారణ ప్రదర్శన ఇక్కడ కనబరిస్తే తొలి టైటిల్ను అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఆల్ ది బెస్ట్ మన టీమిండియా.